చేసినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రధానంగా అవి పేదవాళ్లకు అందుతున్నాయని, పేదవాళ్ల మీద కక్ష కట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్రను ఛేదించే క్రమంలోనే ఈనాటి ప్రెస్ మీట్ని జూపుడు ప్రభాకర్ మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆయా గ్రామాల్లో వాళ్ళందరికీ వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకునే విధానాన్ని మార్చి మిగతా కుటుంబాల్లాగా మిగతా వ్యవస్థలో ఉన్నటువంటి కులాల్లాగా వీళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో కరెంటు లైట్లు, ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చు. అయితే వీరు పేదవారి కాబట్టి వీళ్ళు వాటిని కట్టలేకపోతే ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి అప్ టు 200 యూనిట్స్ అక్కడ దాకా ఫ్రీ చేసి, ఆ తర్వాత ఏమైనా 200 యూనిట్ల కన్నా పైన ఉంటే కట్టుకునేటట్లుగా 200 యూనిట్స్ అప్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రభుత్వమే ఆ ధర్నంతా భరించి సబ్సిడీ ఇచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు హాయిగా కరెంటుతోటి ఫ్యాన్ వేసుకొని ఫ్రిడ్జ్ వాడుకొని లిమిటెడ్గా 200 యూనిట్లు దాటకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 లక్షల దాకా కనబడుతున్నాయి. 20 లక్షల కుటుంబాలు. ఆ కుటుంబాల మీద కక్ష కట్టినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఇది ఎందుకు కక్ష అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 నాడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 151 సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి తేదీ 30 మే 2019, అంటే మే చివరిలో. ఆ తర్వాత ఆయన వీళ్ళ మీద మనసు పెట్టి 25/7/2019లో ఒక 2 నెలల్లోనే ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవోని నేను మీకు చూపిస్తూ ఉన్నా. ఈ జీవో ఏం చెప్తుందంటే, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 యూనిట్లు మాత్రమే ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకి, దాన్ని డబుల్ చేసి ఈయన జూలై కల్లా ఒక జీవో ఇచ్చాడు. ఈ జీవో ఇస్తూ జీవోలో ఏం చెప్పాడంటే, డిస్కమ్లకి ఆర్ మేనేజింగ్ డైరెక్టర్, పవర్ సెక్టర్ అండ్ ది పవర్ మినిస్టర్, సిఎస్ అండ్ ఆల్ ది కన్సర్న్ పవర్ పీపుల్, వాళ్ళకి జీవో ఎస్సీ ఎస్టీల దగ్గర 200 యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఛార్జెస్. ఇది ఈ జీవో. అనేకమైనటువంటి అబద్ధాలతోటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే వీళ్ళ అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ? లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా ఒకడు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో, ఏ కుటుంబానికైతే 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది, మా మీద ఒత్తిడి పెట్టారు, మేము ఎవరికి బాధ్యులం కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఏమైనా ఉన్నట్లయితే 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కట్టకుండా ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ మీద అన్ని ఛార్జీలు వేస్తున్నాం, చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్, ప్లీజ్ లుక్ ఇంటు ద మ్యాటర్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి
అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలి వాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకొని పక్కన తాటేకులతో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా? కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి, ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి, ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలన్నా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలన్నా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా, ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా? కులుకుతాం అనుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేడిసారు నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతా ఉన్నాయి. తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడి దగ్గర నుంచి ఏఈ దాకా, ఈఈ దాకా, డిఈ దాకా, ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలుకి మిమ్మల్ని కట్టేసి, అదే కరెంటు పోలికి మిమ్మల్ని కట్టేసి బిల్లు అడగటానికి వస్తే మీ మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుందో గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఇచ్చాడు. వేర్ ఈజ్ యువర్ జీవో? ఈ 200 యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేము తీసేస్తున్నాం. కరెంటు డిపార్ట్మెంట్కి లాస్ వచ్చింది, మేము పెద్దోళ్ళు దొరికిపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు కాబట్టి మేము కాలనీలకు వస్తాం, పేదోళ్ళని మేము బూతులు తిట్టచ్చు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ ప్రభుత్వం ఒక చీకటమయం చేస్తున్నటువంటి దళితుల జీవితాలని దాదాపు 1 నెలగా 2 నెలలుగా కరెంటు తీసేస్తే చీకట్లో ఉండిపోయారు వీళ్ళందరూ. ఆ కిరోసిన్ లాంతర్లో ఏదో పెట్టుకొని. సో పెద్దవాళ్ళ దగ్గర పోగలుగుతున్నారా? పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, లేకపోతే మీకున్నటువంటి ఫ్యాక్టరీస్, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోవట్లేదు. వై దిస్ కూటమి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పూర్ పీపుల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని మీరు గ్రామం వెళ్ళి, గ్రామంలో కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వాడు బకాయి ఉన్నా వాడి కరెంటు పోదు, తెలుగుదేశాన్ని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాలనీలో వాళ్ళందరూ కరెంటు మొత్తం పీకేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది న్యాయం అని అడుగుతున్నాను నేను. న్యాయం కానప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి మీ సంగతి కూడా చూస్తారని చెప్తున్నాం. రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సిన్సియర్, ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, don't touch these SC and ST people who are below 200 units and who are using this power. దీన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ఒక్క మాటలో చెప్తాను నేను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను శాపంగా దళితులు భావిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పేదల బ్రతుకుల్లో వాళ్ళ కుటుంబం బాధలు, కష్టాలు, నష్టాలు మారిపోవటం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి విద్య కానీ, ఆయన ప్రారంభించినటువంటి వైద్య విధానం కానీ ఈ 2 పేదల్ని ప్రాణాల నుంచి రక్షించాయి, వాళ్ళ జీవితాలను బాగు చేశాయి. కానీ ఇప్పుడు మీరు దేని మీద మనసు పెట్టారంటే, గత ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేందుకు అనేకమైన కార్యక్రమాలు చేస్తే ఆ పథకాల మొత్తాన్ని ఈ వర్గాలకు ఇప్పుడు ఇవ్వటానికి వీల్లేదని ఆపేస్తున్నారు. వితౌట్ ఎనీ జీవో. అసెంబ్లీలో కూడా మాట్లాడరు. బయట మీరే ముఠాలుగా మాట్లాడుకొని ఆ పనికి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, పీకేసి రండి. దౌర్జన్యమా? ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు అసలు? ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్గా రండి. వేర్ ఈజ్ యువర్ జీవో? సీరియస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవో మీరు ఈ బకాయిలు కట్టమని, లేకపోతే వీటన్నిటిని తొలగించడానికి అంతకుముందు ఇచ్చినట్టు ప్రభుత్వం ఇదిగో వీళ్ళకి 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల దాకా పెంచుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం జీవో ఒకటి ఇచ్చింది. మీరు వీటిని తీసేస్తున్నామని చెప్పడానికి వేరే జీవో? ఆథరైజ్డ్ జీవో మై డియర్ కూటమి ప్రభుత్వం. అంటే మీరు ముగ్గురు కలిస్తే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? తాట తీస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. ములాజా లేదు. నేను తర్వాత
ఏ జిల్లాల్లో వీళ్ళు ఆటవికంగా ప్రవర్తించారో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఒక అతను మళ్ళా 7 ముగ్గురులో ఒక అతను సముద్రాల మీద ఈత కొడతానంటాడు. హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్న పవర్ నాకేమంటాడు. ముఖ్యమంత్రిని రావయ్య కూర్చొని మాట్లాడాలా అంటాడు. అతను వస్తున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవడో డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఎవడో అర్థం కావట్లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకరేమో ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్టుగా ఇన్ఫార్మల్గా పనిచేసే ముఖ్యమంత్రి కొడుకు ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేను డిప్యూటీ ఏంటి, డిప్యూటీ అని రాసుకున్నా సరే నేను ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తానని ఒక అతను అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రి ఏమో తాట తీస్తానని అందరూ చెప్తున్నాడు. తీసేదేవడో చేసేదేవడో అర్థం కావట్లేదు. అనేకమైన కార్యక్రమాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కూళ్ళు, ఆసుపత్రుల్లో నాడు నేడు మొత్తం ఆగిపోయింది. దెర్ ఇస్ నో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. దెర్ ఇస్ నో నాడు నేడు నౌ. వై? ఏం తప్పు చేశారు గ్రామాల్లో పిల్లలు? మీ రాష్ట్రం, మీరు పరిపాలించే రాష్ట్రం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే సక్సెసివ్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. మీదేదో పర్మనెంట్ అని మీరు ఊహించుకొని మేము ముగ్గురం కలిసామని ఒక్కసారి ఏదో క్లిక్ అయ్యారు పేకాట్ గెలిచిన వాళ్ళలాగా. కానీ అది కాదు. ఇది స్కూళ్ళన్నీ మూసేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైనటువంటి విధానం కనపడటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ కనపడటం లేదు. పేదలకు జనరల్గా కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని వాడుకునే మేజర్గా ఉన్నటువంటి పేదవాళ్ళకి దగ్గరకు వచ్చి పనిచేసే వాలంటరీ వ్యవస్థను మొత్తం కూల్చేశారు. ఇంకా ఎంతమందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి రేషన్ సప్లై చేసే వెహికల్స్ అవి ఎటుపోయినా అర్థం కావట్లేదు. ఆరోగ్యపరంగా ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా, వైద్యం పరంగా, ఉపాధి రంగాలు మొత్తాన్ని కూడా మీరు తీసి అవతల పడేశారు. అంటే పేదవాడిని ఆదుకోవటం మానేసి పేదవాడిని ఎలా తొక్కాలనేది మీరు చూస్తున్నారు. కానీ రిమెంబర్ వన్ థింగ్, పేదవాడు కూడా ఒకరోజు వాడికి అవకాశం వచ్చింది, అప్పుడు వాడు ఎవరిని తొక్కాలో గుర్తుపెట్టుకొని తొక్కుతాడు మిమ్మల్ని. ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మీరు పర్మనెంట్ అనుకుంటే మోసపోతారు మై డియర్ కూటమి గవర్నమెంట్. ఇప్పటికీ అసలు ఇలా బారిన పడి వీళ్ళు మా మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాదుడే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెంచేసి బాధేశాడట. ఇప్పుడేం చేస్తున్నావు బాబు? ఇప్పుడేం చేస్తున్నావు మిస్టర్ పవన్? ఇప్పుడేం చేస్తున్నారు మేడం పురంధరేశ్వరి గారు? వేర్ ఇస్ ద టోన్? అయితే బీజేపీ టోన్ ఎక్కడుంది? మోగపోయిందా? తెలుగుదేశానికి అమ్ముడు పోయిందా? లేకపోతే మన కుటుంబం అనుకొని ఆగిపోయిందా? పాపం పవన్ కళ్యాణ్ అనేది తలెక్కడో తోకెక్కడో తెలీదు. రేషన్ బియ్యం అంట అమ్ముకుంటున్నారంట, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. కాకినాడలో షిప్ యార్డ్ ఉంటే అక్కడ పోయి సముద్రంలో ఈయన ఈత కొడుతున్నాడు. అరే బాబా, మీ పార్టీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని లారీలతోటి కాకినాడకో, విశాఖపట్నానికో, గంగపట్నానికో, కృష్ణపట్నానికో, లేకపోతే తమిళనాడుకో పంపుతూ ఉంటే ఇక్కడ అసలు సరిచేయాల్సిన చోట మీరు వదిలేసి అక్కడెక్కడో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకప్పుడు చేశారండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అక్కడ ఎవరు చేసినా అన్యాయమే. వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఏదో దొంగల్ని మేమే సపోర్ట్ చేయదలుచుకోలేదు. అంటే మీరు అసలు ఎక్స్పోర్ట్ అవుతున్న దాని దగ్గరికి వెళ్ళారు. ఎక్స్పోర్ట్ కారణమైనటువంటి అంశాలను మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అంటే ఎవరిని మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇదేమైనా సినిమా సీన్ అనుకుంటున్నారా? ఆ సీను లాస్ట్లో ఉండాల్సింది ముందు తీయాల్సింది లాస్ట్లో తీసి అన్నీ మిక్సప్ చేసుకొని సినిమా చూపిస్తే సరిపోద్దని అనుకుంటున్నారా? లేదా దిస్ ఈజ్ సొసైటీ. ఎవ్రీడే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. మీరు ఢిల్లీకి పోకముందు ఏం మాట్లాడుతున్నారు, పోయొచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ఈ విధంగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొత్తం ఉచిత విద్యుత్తుని మీరు ఒక జీవో ఇవ్వకుండా, ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఒకవేళ మీరు కట్ చేస్తే ఆథరైజ్డ్గా కట్ చేసుకోండి. దొంగల్లాగా మీరు ఎందుకు ఉండాలి? నేను ఇప్పుడు ఏ ఊరి పేరు ఎత్తినా వాళ్ళు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మారిపోయారు. స్టువార్ట్పురం ఇంతకుముందు
బాగా దొంగతనాలకి గజ దొంగలకి పేరుండేది. పాపం వాళ్ళు అక్కడెక్కడ కొట్టకొచ్చి పేదోళ్ళకన్నా ఇచ్చేవాళ్ళు. కానీ మీరు వాళ్ళకన్నా దారుణంగా తయారయ్యారే. మీరు కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారే. మీ సూపర్ సిక్స్లో ధరలు పెంచుతామని ఎక్కడైనా చెప్పారా మీరు మీ మేనిఫెస్టోలో? నో. మొత్తం అబద్ధాలతోటి ప్రజల్ని ఆశల్లోకి నెట్టి ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మీ వైపు మళ్లించుకొని రెండో వైపు మిషన్ మేనేజ్మెంట్ చేసుకొని మీరు దొంగతనంగా పవర్లోకి వచ్చిన వాళ్ళు న్యాయంగా గవర్నమెంట్ పరంగా పవర్ ఆడుకుంటున్నటువంటి ఈ 200 యూనిట్లని దాన్ని కట్టమని, దాని బకాయిలు కట్టమని కుటుంబాల మీద, గ్రామాల మీద పడి మీరు గోండాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడుతున్నది. బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు డూప్లికేట్ వాళ్ళు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు రావట్లేదు? ఈరోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు తాజాగా నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్లకు ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. ఇప్పుడు ఇవ్వట్లేదు. అసలు కొత్తగా వచ్చిన కాలనీల్లో దెర్ ఇస్ నో ఫ్రీ కరెంట్. అంటే ఈ జీవోని మీరు కొట్టేశారా? చించేశారా? ఎందుకు ఇవ్వరు అసలు మీరు? గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఇప్పుడు ఏమాత్రం అమలు చేయకుండా ఆపేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరం అనే ఒక విలేజ్లో దాదాపు ఒక కుటుంబాన్ని, ఆ గ్రామం మొత్తాన్ని నెల రోజుల నుంచి చీకట్లో పెట్టేశారు. మీరు సబ్సిడీలు రద్దు చేయడమే కాకుండా బకాయిలు కూడా చెల్లించాలంటూ కొల్లి విమల అనే ఒక గృహిణికి 22,000 బిల్లు ఇచ్చి ఇది కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసేసారు. ఇంకో కుటుంబానికి 200 యూనిట్కి మించి విద్యుత్ వాడారు మీరు. గత అక్టోబర్లో 40,000 రూపాయలు బిల్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళా ఆ బిల్లుకి అదనంగా ఇంకొక 20,000 కట్టాలని వాళ్ళని ప్రతిరోజు వేధిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దొరకడు, డి దగ్గరికి వెళ్తే ఎస్సీ దగ్గరికి వెళ్ళంటాడు. హీఈస్ నాట్ అవైలబుల్. ఎస్సీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సిఎండికి వెళ్ళాలి. ఆయన ఇంకో జిల్లాలో ఉంటాడు. హీ హాస్ గాట్ నియర్ అబౌట్ 5-6 డిస్ట్రిక్ట్స్ డిస్కమ్ల కింద. ఎలా ఈ విధంగా రాఘవపురం ఇదే పరిస్థితి. ప్రతి ఇంట్లో 35,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి కనీసం పనికి ఆహార పథకం కింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఆ పనులు కూడా తీసుకెళ్లకుండా ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి మీరు 35,000 40,000 ఇప్పుడు కడతారా సస్తారా? ఏం చేయాలి పేదోడు? కరెంటు వాడుకున్న పుణ్యానికి. ఇంతకుముందు బజార్లో ఉన్న లైటే బెటర్ అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు గాఢంధకారంలో జీవితం నెట్టబడింది. ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తారు? ఎక్కడ వెలుగులు పండిస్తారు? ఎక్కడ మీరు సస్యశ్యామలుగా ఉందంటారు? లేస్తే జగన్ని దోపిడీదారుడిని మీ సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేయలేక మీరు మళ్లిస్తున్నటువంటి ఈ తతంగం అంతా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఎవ్రీథింగ్ యూఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ద ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడో అదాని ఏట, సెకీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ జరిగితే దీనిలో డబ్బులు చేతులు మారంట. అరే బాబు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్లు చేసుకుంటే లంచాలు ఎవరు ఇవ్వడరా బాబు? ఒక లంచాలు ఇచ్చినా లంచం తీసుకుంటే ఇక్కడ ఛార్జీలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సోలార్ సిస్టంలో ₹2.49 కరెంటు వచ్చిందంటే మీరున్నప్పుడు ₹5.99 మీరు కరెంటు వాడారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వస్తే ఈ కరెంటు ₹5.95 కన్నా ఎక్కువ పోవాలి కదా. ఎందుకు తగ్గింది ₹2.49? కామన్ సెన్స్ అయితే అంటే ఏదో ఒకటి గుడ్డ కలిసి పైన వేయటం, లేస్తే ఒకరికి ముగ్గురు పైన పట్టడం. ఒకడేమో ప్రశ్నిస్తానంటాడు, ఒకడేమో తాట తీస్తానంటాడు, రెండో వాడు అసలు బీజేపీ కూడా కాదో లేకపోతే తెలుగుదేశం కమ్ముడు పోయారో తెలియదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందో లేదో మీరు ఏడైనా చావండి, మాకు అనవసరం. మా దళితుల జోలికి వస్తే, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేదల జోలికి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు చీకట్లో పెట్టేసి ఫైల్లో దాచేసుకొని సిస్టంలో కనబడకుండా చేసి మీకు కరెంటు ఈ రాష్ట్రంలో ఫ్రీగా లేదు, ఖచ్చితంగా మీరు కట్టాలని వాళ్ళ మీద పడితే కమ్ విత్ జీవో. ఎస్, వీఆర్ ఛాలెంజింగ్. అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఈ రాష్ట్రం కరెంటు బిల్లులు కట్టలేక మేము ఆగిపోతున్నాం కాబట్టి మీరు కట్టాలని పెట్టండి. ప్రజలు ఒప్పుకుంటే పెంచుకోండి. వి డోంట్ మైండ్. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాక్టీస్? అయితే దొంగోళ్ళలాగా
ప్రభుత్వం దొంగోడుగా మారిందా? ప్రభుత్వం జనాలను చీకట్లో పెడుతుందా, బయటికి తీసుకొస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ నేను చెప్పేది, దాదాపు ఆయన ఎస్సీ ఎస్టీలకి ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఎస్సీలు 15,29,017 మంది. ఇన్ని కుటుంబాలకి ఆయన ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. దాని కాస్ట్ ఏంటో చెప్పనా? 2,362 కోట్లు. 2,362 కోట్లు ఎస్సీస్కి. ఎస్టీలకి దాదాపు 4,57,686 మంది. దాని కాస్టు 483 కోట్లు. మొత్తం ఎస్సీ ఎస్టీ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు 19,86,603 కుటుంబాలకు ఇస్తే ఆ మొత్తం ఖర్చు దాదాపు 2,846 కోట్లయింది. 2,846 కోట్లు. అంటే 2024 జనవరి దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనించిన ప్రభుత్వంలో ఇన్ని డబ్బులు సబ్సిడీగా ఇస్తే వీళ్ళు ఈ 6 నెలల్లో వీళ్ళు చేసినటువంటి బకాయిలు ఏంటంటే, ఇటీవల విద్యుత్ ఛార్జీల రూపంలో 6,000 కోట్లు భారం వేశారు. ఇప్పుడు ఇంకొక 9,000 కోట్ల రూపాయలు భారాన్ని అయిపోతున్నారు. అంటే ఎవడి మీద పడుతుంది ఇదంతా కూడా? పేదవాళ్ళ మీద పడుతుంది. పేదవాడు నిజంగా కట్టగలరా? ఇంతకుముందు మీరు ఇచ్చింది లెస్ దెన్ 200 యూనిట్స్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది. రైల్వే కోడూరులో ఒక కుటుంబాన్ని మీరు గందరగోళం చేసి 35,000 రూపాయలు ఒక చోట మీరు ఫీజు కట్టమన్నారు. అంతెందుకు? ఆర్ నారాయణమూర్తి గారు సినిమా హీరో, ఆయన మండలంలో ఎవరు మీకు ఐడియా లేదేమో, తూర్పుగోదావరి. ఎస్, ఆయన మండలంలో ఏ మల్లవరం అనే ఒక విలేజ్ ఉంది. ఏ మల్లవరం మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. వాళ్ళ ఆక్రందనలు అన్నీ కూడా వాళ్ళు అర్ధరాత్రి ఒక 65-75 కుటుంబాలు ఉండే ఒక కాలనీ, మాలలు, మాదిగలు, ఎస్టీలు మొత్తం కలిసి ఉంటారు అక్కడ. అది ఒక చిన్న హ్యామ్లెట్. ఈ హ్యామ్లెట్లో చెప్పబెట్టకుండా వచ్చేసి తెలుగుదేశంలో ఒక 3 కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేసాయట. ఇంకా ఈ 65-66 కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేయలేదట. వీళ్ళు 200 యూనిట్లు గత 5 సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారట. ఇప్పుడు మీరు కట్టాలి అని నోటీసు కూడా ఇవ్వకుండా, వీళ్ళకి చెప్పకుండా, అప్పుడు 5 సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారు, ఇప్పుడు 6 నెలలు వాడుకున్నారు. ఈ మొత్తానికి ఒక్కొక్క కుటుంబం 40,000, 50,000, 18,000 మీరు బిల్లు కట్టకపోతే ఇప్పటికిప్పుడే మీ స్తంభాల నుంచి కనెక్షన్ కట్ చేసిపోతామని. ఇళ్లలోకి వెళ్ళి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడి, అంటే మనం మాట్లాడకూడనటువంటి మాటలు. ఆఫ్టర్ ఆల్ ఒక బిల్ కలెక్టర్, ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కేవాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఏఈ, డిఈ ఎక్కడ కూర్చొని ఈ పేదల్ని బూతులు తిట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు రాత్రి అంతా కూడా చీకట్లో ఉండి బోర్ను ఏడుస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ, ఇది మా గ్రామానికి జరుగుతున్న అన్యాయం, ఇది మా గ్రామానికి మేము ఎవరికి అప్పులు లేము, ఆడబిడ్డలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, బాలంతులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అసలు గవర్నమెంట్ వర్క్స్ కూడా లేవు, కడతారయ్యా, మేము ఎగ్గొట్టిపోయే వాళ్ళం కాదు, మాకు టైం ఇవ్వండి అని అడిగారు. జస్ట్ బెగ్డ్ ఫర్ ద టైం. 1-2 రోజులు టైం ఇవ్వమంటే నిలువున గ్రామానికి కరెంటు తీసేసి వెళ్ళిపోయారండి. మనుషులా, దుర్మార్గులా? జాషువా చెప్పినట్టుగా మేం కాదు బాకీ పడింది, మేం కాదు ఈ దేశానికి, ఈ సమాజానికి బాకీ పడింది తిన్నవాడు. వాడిని వదిలేశారు. ఎస్సీ ఎస్టీలు మాత్రం కళ్ళు తెరిస్తే భస్మమైపోతారు కూటమి ప్రభుత్వం. నేను కూడా చెప్పదలుచుకున్నాను. వెర్ ఈజ్ యువర్ వెల్ఫేర్? ఎక్కడ మీ వెలుగులు? మాలమాదిగల ఇళ్లకను, ఎస్టీల ఇళ్లకి, లంబాడోళ్ళు, లేకపోతే చెంచులోళ్ళు, లేకపోతే కోయేళ్ళు, ఈ ఇళ్లకు మొత్తాన్ని కరెంటు తీసేసి పోగలరా మీరు? రైతుల ఫ్యాక్టరీల దగ్గరికి పోగలరా మీరు? ఎంఎన్సీ కంపెనీగా ఉన్నట్టు హాస్పిటల్ దగ్గరికి పోగలరా మీరు? పెద్ద పెద్ద షాపుల దగ్గరికి? అక్కడేమో లంచాలు తీసుకుని వెళ్ళిపోతారు, ఇక్కడేమో ఏళ్ల మీద వేరంగం. ఇది నేను ఎందుకు పదే రిపీటెడ్గా 4-5 సార్లు చెప్పానంటే, మీరు ఎవరిని బోన్లో పెడుతున్నారు? వీఆర్ నాట్ థీవ్స్. మేము దొంగలం కాదు. అసలు
మేము ఎవరికి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి బాకీ లేము. జాషువా అన్నట్టు బాకీ పట్టదు సుమి ఈ భారతవని, లేకపోతే ఉన్నవాడు, అంతేగాని పేదలు కాదు. పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో వీళ్ళు కట్టలేరు, వీళ్ళు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గాఢాంధకారంలో చీకట్లో ఇంతకాలం మగ్గిపోయి ఉన్నారు, వాళ్ళ తాహత తగ్గట్టుగా ఒక 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడరు, అది ఎందుకు ప్రభుత్వం భరించకూడదని ఆయన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ఆయన ప్రభుత్వంలో మొత్తాన్ని వేవ్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బాకీలను కూడా దాదాపు 81 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో చేస్తే మీరు 6 నెలల్లో ఈ పని చేస్తారా? మీకేమన్నా హృదయం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? మీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రశ్నించేవాడు చూపుడు వేలు ఎక్కడికి వెళ్ళింది? పిటి. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి ఈ రాష్ట్రంలో. తెలుసు మీకు, బషీర్బాగ్, హైదరాబాద్ కరెంటు మీద జరిగినటువంటి ఉద్యమంలో 1-2-3 చనిపోతే చనిపోయి ఉండొచ్చు, కానీ మీ మీద ప్రజలు తెచ్చుకున్న దాన్ని నేను వేరే విధంగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళు మీ మీద ప్రజలు తెచ్చుకున్న కసి ఏదైతే ఉందో మిమ్మల్ని అధికారానికి దాదాపు 1 డికేడ్ దూరంగా పెట్టింది, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు అధికారాన్ని దూరంగా పెట్టాయి. అలాంటి రోజుల్ని ఈ రాష్ట్రంలో సృష్టించాలనుకుంటే ఎస్, 10 రూపాయలు మీరు ఎక్కువ వేస్తే అప్పో సప్పో తీసుకొచ్చి కడతారు మా వాళ్ళు. రేపు క్రిస్మస్ పండుగ ఉంది, పేదలందరూ, దళితులందరూ, లేకపోతే మైనార్టీ సెక్షన్స్ జరుపుకునే ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. మీరు పండుగ నెలల్లో డిసెంబర్లో, జనవరిలో మాతో ఆటలాడుకుంటూ ఉన్నారు. తర్వాత మీరు కోడి పందాలు ఆడబోతూ ఉన్నారు. కోడి పందాల్లో మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడే చెప్తున్నాం మేము. ఇది కరెంటు తీసేయటం, కరెంటు ఇవ్వటం కోడి పందాలు లాంటిది కాదు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. పేదవాడు మనసులోకి ఒక విషయాన్ని తీసుకున్నాడంటే ఎంతటి వాడికైనా తిరిగి నేల చూపిస్తాం. మీరు అనుకున్నారేమో ఆకాశంలో విహరిస్తున్నామని, తిరిగి నేల మీద నడిచేటట్టుగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రం, స్కూల్ ఇస్తే, ఇంగ్లీష్ మీడియం ఇస్తే, ఆయన యూనిఫామ్ ఇస్తే, ఆయన గోరుముద్దిస్తే, ఆయన పిల్లలకి మిడ్ డే మీల్స్ ఇస్తే, ఆయన చేస్తున్నటువంటి బైజూస్ అనే ఒక కంటెంట్ ఇచ్చి 3వ తరగతి నుంచి 6వ తరగతి 8వ తరగతిలో ఒక ట్యాబ్ ఇచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి సిబిఎస్ఈ సిలబస్ని ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడుగా మార్చేసి అద్భుతంగా తయారు చేస్తే వాటి మొత్తాన్ని తీసేశారు. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేం, గుర్తుపెట్టుకోండి. మాకు అందినటువంటి సిబిఎస్ఈ సిలబస్ని మా పిల్లల నోటుగాడి దగ్గర నుంచి మీరు తీసేశారు. మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, రిమెంబర్, ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్, వీళ్ళేంటి మాలమాది కూడా ఇంగ్లీష్ నేర్చుకోవటం ఏంటని ఎంత మీకు అహంకారం. No CBSE syllabus now. There is no continuity in the schools. No bilingual languages. పుస్తకాలు బైలింగ్వల్ లేవు, నోట్బుక్స్ లేవు, యూనిఫామ్స్ లేవు, ఆ స్కూల్లో కరెంటు లేదు, డిజిటల్ బోర్డు లేదు. పాత సిస్టానికి, అసలు టాయిలెట్ లేనటువంటి సిస్టానికి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. పక్క నారాయణ, చైతన్య వాళ్ళు మంత్రులు అవుతారు. మీరు అసలు ఎంత దారుణంగా తయారైంది. ఎవడైతే దోపిడీ చేస్తాడో, ఎవడైతే మిగతా స్కూల్స్, హాస్టల్స్, ట్యూషన్స్ అన్నీ మూసేసుకొని మల్టీనేషనల్ కంపెనీలుగా మారిపోయి మొత్తం అమ్ముడుపోతే ఇక్కడ అమ్ముడుపోండి, మెర్జ్ చేసుకుని నారాయణ గారిని తీసుకొచ్చి మీరు మంత్రి చేసుకున్నారు. నారాయణ స్కూల్స్, భాష్యం స్కూల్ అతన్ని తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేని చేసుకున్నారు. అంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే గవర్నమెంట్ని మీరు మూసేశారు. మీరు ఎందుకున్నారు ఇక్కడ? గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వాల్సిన దాన్ని మర్చి ఇవ్వలేక మీరు తంటాలు పడే క్రమంలో అసలు మీరెందుకు గవర్నమెంట్లో?
You people are unable to drive this state. I'm telling you. You don't know how to administer. ఒకడికి ఉన్నటువంటి పదవిని ఇంకొకటి లాక్కోవాలని. పాపం నాదెళ్ల మనోహర్ ఏం చేశాడో నాకైతే అర్థం కాదు. నిన్న రేషన్ బియ్యానికి కూడా పవన్ కళ్యాణ్ సంతకాలు పెడుతున్నాడట. హోమ్ మినిస్టర్ గారి దగ్గర హోమ్ గార్డులకను కానిస్టేబుల్ కూడా ఈయనే సంతకం పెడతాడట. అంటే మిస్యూజింగ్ ఆఫ్ పవర్. ఒక కేబినెట్ మంత్రి పదవిని ఇంకో కేబినెట్ మంత్రి లాక్కుంటూ ఉంటే అసలు అతన్ని డిస్మిస్ చేయాలి అసలు. డోంట్ థింక్ దట్ యూఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. దాని అన్నిటికన్నా నేను చాలా ఆకాశంతో ఎత్తున్నానని అనుకోవకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పెరిగినటువంటి కరెంటు ధరలని ఒకవైపు, మీరు చేస్తున్న అప్పుల్లో కావాలంటే డిస్కనల్కి ఇవ్వండి, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఉంచండి. పేదవాడి తరఫున మేము అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన జీవోని మీరు చీకట్లో దాన్ని దురిచేసి చింపేసి లేదు పాత పద్ధతులకు మేము వెళ్తున్నామంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కామ్. లేకపోతే మేము కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చోవడానికి సిద్ధంగా లేము. పోరాటాలు బాటపడతాం, ప్రజల్ని కదిలిస్తాం, పేదల వైపు ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. తిరిగి మీరు ఒకవేళ ఈ జీవోని మీరు తీసేసామంటే ధైర్యంగా చెప్పండి. జీవోని తీయకుండా దొంగ మార్గంలో వచ్చేసి చెడ్డీ గాంగిలాగా అర్ధరాత్రుల్లో ఒంటికి అమదం పూసుకొని మనుషులు లేని ఇళ్లలో దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ఈ చెడ్డీ గ్యాంగ్ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్?